రొట్టెలు సీమటప్పకాయలు చూడండి గ్రీన్ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. సో ఫ్రైడే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఏం చేశాను అన్నది అయితే షూట్ చేశాను. కీప్ వాచింగ్. పడ్డావా? అయ్యో దెబ్బ తగిలిందా? జాగ్రత్త, స్లోగా చూసుకోని ఇంటికి వెళ్ళి చూద్దాంలే. సో ఇక్కడైతే ఇంకా ఫ్రైడే రోజు నుంచి సాయికి కోచింగ్ మార్నింగే అండి. మార్నింగ్ 7 to 10 కొంచెం స్పెషల్ కోచింగ్ అనమాట, సీనియర్స్ అందరికీ కూడా. అందుకని చెప్పేసి వాడిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి పిక్ చేసుకొని వచ్చేటప్పుడు చెప్తున్నాడు, కింద పడ్డాను నెట్స్ దగ్గర అని చెప్పేసి. సో కొంచెం రన్నింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నీ కలిపి ఒక 3 hours స్పెషల్ కోచింగ్. సో ఫ్రైడే నుంచే స్టార్ట్ అయింది వాడికి. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను ఇంకా బొబ్బట్లు చేస్తున్నానండి. సమన్వి అయితే అడుగుతుంది 2 days నుంచి చేయమని చెప్పి. సో అందుకని చెప్పేసి చేస్తున్నాను. పక్కన ఉంది, పక్క నుండి ఏదో మాట్లాడుతుంది. సరే ముందుకు రా, చేతులు ఊపుతూ ముందుకు రా ఇక్కడ కెమెరా దగ్గరికి అంటే బాగాలేదులే. అప్పుడే లేచింది, తను లేచి బ్రేక్ఫాస్ట్ చేసింది, బాగాలేదని చెప్పేసి అక్కడే నిలబడి ఏదో చెప్తుంది. సో ఇక్కడైతే నేను ముందు శనగపప్పు ఉడకబెట్టుకున్నానండి, పచ్చి శనగపప్పు. అది మొత్తం కూడా ఆరిపోయిన తర్వాత వాటర్ అవి తీసేసిన తర్వాత నేను దానిలో కొంచెం బెల్లము, కొంచెం యాలకులు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మెజర్మెంట్స్ లాగా ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నేను కూడా అలా ఏం చేసుకోలేదు, నార్మల్గా వేసేసుకున్నాను. మరి కప్పుకి కప్ అట్లయితే మెజర్ చేసి తీసుకోలేదు. ఓకేనా. సో ఇక్కడ బెల్లం అది వేసుకున్న తర్వాత సో దానిలో ఎంతో కొంత కొంచెం చెమ్ము ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఒక్కసారి మనము ఇట్లా కొంచెం హీట్ చేసుకున్నాము అంటే అది మంచిగా డ్రై అయిపోతుంది, గట్టిగా ఉంటుంది బాల్స్ అది చేయటానికి కూడా. అండ్ మనం ఆల్రెడీ కర్డ్ వేసాం కాబట్టి అదంతా కూడా మంచిగా పాకంలాగా అవుతుంది. ఓకేనా. ఇవంతా కూడా దగ్గర పడిన దాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపైతే నేను ఇక బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న పిండి కలుపుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడైతే 1/2 cup గోధుమ పిండి అండ్ 1/2 cup మైదా పిండి తీసుకుంటున్నానండి. నార్మల్గా అయితే మైదాతోనే చేస్తారు, బయట మైదాతో చేసినవి సాఫ్ట్గా ఉంటాయి కదా. బట్ మైదా యూజ్ చేయకూడదని చెప్పేసి అంతకుముందు గోధుమ పిండితో చేస్తే అవి కొంచెం సేపటికే కొంచెం చపాతీలాగా గట్టిగా అట్లా అయిపోయి అంత మంచిగా అనిపించలేదు తినటానికి. సరే కదా అని చెప్పేసి ఇక్కడైతే 1/2 cup మైదా పిండి, 1/2 cup గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మొత్తం మైదా తీసుకోవచ్చు, లేదు అంటే మొత్తం గోధుమ పిండి తీసుకోవచ్చు. ఇలా మెత్తగా జల్లించి తీసుకోండి, ఏదన్నా ఉన్నా కూడా వేస్ట్ పార్టికల్స్ అట్లాంటివి రిమూవ్ అయిపోతాయి. దాని తర్వాత దీనిలో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి. మనం స్వీట్ చేస్తున్నా కూడా లైట్గా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని తర్వాత తగినంత వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానికన్నా కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. ఆల్రెడీ మనం మైదానే వేసాము కాబట్టి పిండి అనేది చాలా సాఫ్ట్గానే ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఒకరోజు వ్లాగ్స్, ఒకరోజు రెసిపీస్ లాగా అట్లా. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే పిండి అది కలుపుకున్న తర్వాత ఒక 15 minutes అయితే పక్కన పెట్టేసుకోండి, మంచిగా మెత్తగా నానుతుంది.
దాని తర్వాత నేను ఇక్కడైతే ఒక బటర్ పేపర్ తీసుకున్నాను. బటర్ పేపర్కి కొంచెం నెయ్యి అప్లై చేసి మనం బొబ్బట్లు ఒత్తుకుందాము. దానికోసం ఇట్లా పిండిలో చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని నార్మల్గానే ట్రెడిషనల్ వేలో చేయాలి అంటే ఇట్లా చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మైదా ఉంది కాబట్టి ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది. ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే పూర్ణం ప్రిపేర్ చేసుకున్నామో శనగపప్పుది ఉంది కదా, సో అది చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మధ్యలో ఇట్లా పెట్టుకొని క్లోజ్ చేసుకోండి, పిండి ఏమీ బయటికి రాకుండా. దాని తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మంచిగా ప్రెస్ చేస్తూ తిప్పాము అంటే మంచిగా మన చపాతీలు ఎలా అయితే వస్తాయో అలా వస్తుంది. సైజ్ అయితే మీ ఇష్టం అండి. చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, లేదు అంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇక్కడ చేత్తోనే ప్రెస్ చేస్తున్నాను. సో మైదా పిండి ఉంది అండ్ మనం పిండి కూడా మెత్తగా కలుపుకున్నాము, కొంచెం సేపు నానబెట్టుకున్నాము కాబట్టి ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది. లేదు అంటే దీనిపైన ఇంకొక బటర్ పేపర్ వేసుకొని మీరు రోలర్తో అయినా రోల్ చేసుకోవచ్చు చపాతీలాగా. అంచులు అవన్నీ అయితే కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే బొబ్బట్లు ఎప్పుడు కూడా పల్చగానే ఉంటాయి కదా, మందంగా ఉండకుండా. సో ఇలా చేసి రెడీగా ఉన్న తర్వాత ఆల్రెడీ హీట్ చేసుకున్న ప్యాన్ మీద పెట్టేసుకొని మనం చపాతీలు ఎలా అయితే కాల్చుకుంటామో అలా నీట్గా రెండు పక్కల కాల్చుకోండి. బట్ కాల్చుకునేటప్పుడు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. చూడండి పిండి ఎక్కడ కూడా బయటకు వచ్చి అట్లా కనిపించలేదు కదా. మంచి నీట్గా ఇలా చేసుకున్నాము అంటే 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండితో మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. సో మంచిగా 2 సైడ్స్ కూడా నెయ్యి అప్లై చేసుకున్నాక మంచిగా ఎర్రగా కాల్చుకొని పెట్టుకోండి. ఇవి ఎక్కువ టైం మెత్తగానే ఉంటాయి. ఇట్లా హాట్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే బయట పెట్టుకున్నా కూడా ఈవినింగ్ వరకు కూడా మెత్తగానే ఉంటాయి. సో ఇక్కడ నేను ఉన్నవన్నీ కూడా మంచిగా ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇప్పటికి లంచ్ కూడా చేసేసామండి. ఈవినింగ్ వాళ్ళు క్లాస్కి వెళ్ళేటప్పుడు అట్లా కొంచెం స్నాక్స్ లాగా తినేసి వెళ్తారు కదా అనేసి నేను ఇంకా అయితే లంచ్ తర్వాత ప్రిపేర్ చేస్తున్నాను. దాని తర్వాత అయితే నేను ఇంకా ఇక్కడ చాలా గిన్నెలు అయిపోయినాయి అప్పటికే, లంచ్ చేసినవి అండ్ ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేసినవి ఇవన్నీ చాలా అయిపోయినాయి. సరే కదా అనేసి నేను ఇంకా వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను. టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుంది. పిల్లలైతే ఇంకా లంచ్ చేసి ఏదో గేమ్స్ ఆడుకుంటున్నారు. ఎండ్ అయితే ఫుల్ అద్దరిపోతుంది కదా, ఫుల్ సమ్మర్ అయితే బాగా తెలుస్తుంది ఇంకా ఎక్కువ ఈ మేలో. దాని తర్వాత పిల్లలు క్లాస్కి అయితే వెళ్ళొచ్చారు. ఓన్లీ సమ్మర్ వీకే సాయికి ఇంకా మార్నింగే ఉంటుంది కాబట్టి ఇంక ఈవినింగ్ లేదు. క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడైతే వాళ్ళు లెమన్ జ్యూస్ తాగుతున్నారు మంచిగా కూల్గా. అంతసేపు బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి ఆడొచ్చిన తర్వాత ఏదైనా కూల్గా తాగాలనిపిస్తుంది కదా, ఇక్కడైతే తను లెమన్ జ్యూస్ తాగుతున్నారు. దాని తర్వాత ఫ్రిడ్జ్ చూడండి ఎంత అసహ్యంగా ఉందో, అసలు పెట్టడానికి ప్లేసే లేదు. చాలా రోజులు అవుతుంది క్లీన్ చేసుకొని కూడా. సో అంత పిచ్చిగా ఉంది, రోజు అలానే అయిపోతుంది. ఈరోజు క్లీన్ చేద్దాం కదా అనేసి అయితే స్టార్ట్ చేశాను. క్లీన్ చేసే ముందు ఎలా ఉంది అనేది అయితే మీకు చూపిస్తున్నాను మొత్తం కూడా. ఇంకా అండ్ సమ్మర్ కాబట్టి అది ఆ మోడ్ ఏదైతే ఉంటుందో అది లీస్ట్ మోడ్లో పెట్టామన్నమాట, హైయెస్ట్ మోడ్లో పెట్టాము. అందుకని చెప్పేసి మొత్తం లోపల ఐస్ గడ్డలు కట్టినట్లు అయిపోయింది. సో అందుకని చెప్పేసి అది ప్రెస్ చేస్తే అది ఇంకా మార్నింగ్కే మంచిగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. అండ్ ఇది కూడా లోపల చూడండి అంత పిచ్చిగా ఉంది కదా. సో క్లీన్ చేసుకోవటం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు టీవీ చూస్తున్నారు.
కవర్లో వచ్చేసి ఇవన్నీ కోన్స్ అన్నమాట, మెహందీ కోన్స్. సో ఇంకా అవన్నీ కూడా ఒక దానిలో వేసి కవర్లో పెట్టేసాం. మర్చిపోయాము. సమన్వి 2 డేస్ నుంచి కోన్ కావాలి, మెహందీ పెట్టుకుంటా అని అడుగుతుంది. సో సరే కదా అని కనిపిస్తే ఇంక వెంటనే తనని పిలిచి చెప్తున్నాను, కోన్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చెయ్యి, మంచిగా పండుతున్నాయో లేదో అని చెప్పేసి. సో ఒకసారి జస్ట్ ఒక చోట పెట్టుకొని చూడు, నీకు అర్థమైపోతుంది, పండుతుంటే పెట్టుకో అని చెప్పేసి చెప్పా. ఇక చూడండి, ఇంక ఇదంతా పిచ్చిగా ఉంది కదా, సో మొత్తం మురికిగా అట్లా. ఒకసారి దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను. మొత్తం కూడా అన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా బయట పెట్టేసుకొని నీట్గా అయితే తుడిచేసుకున్నాను. మరి డీప్ క్లీనింగ్ అంత అవసరం అయితే లేదు, బట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి నీట్గా తీసి తుడిచేసుకొని పెట్టేసుకుంటే, ఆర్గనైజ్గా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇవన్నీ చెక్ చేస్తున్నాను నేను, ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. అండ్ నీట్గా అయితే అంతా తీసి క్లీన్ చేసుకున్నాను. ఇట్లాంటి బాస్కెట్స్ ఏమైనా బౌల్స్ ఉంటాయి కదా మన దగ్గర, వెజిటేబుల్స్ అవి పెట్టుకునేవి, సో వాటిలో పెట్టుకున్నామనుకోండి నీట్గా అనిపిస్తుంది చూడటానికి. తీసి క్లీన్ చేసుకోవాలన్నా ఈజీ. ఇక్కడైతే సమన్వి కోసం ఫ్రెండ్స్ వచ్చారు ఆడుకోవటానికి, బట్ తను మెహందీ పెట్టుకుంటుంది, అప్పటికే స్టార్ట్ చేసింది. సో అందుకే వెళ్ళలేదు. లేకపోతే నార్మల్గా బ్యాడ్మింటన్ నుంచి వచ్చిన తర్వాత కిందకి వెళ్తే మళ్ళీ 7-7:30కి వస్తారు పైకి. అప్పటి వరకు అయితే ఆడుకుంటూనే ఉంటారు. ఈరోజు ఇంకా మెహందీ పెట్టుకుంటుంది కదా అనేసి అయితే వెళ్ళలేదు. ఇవన్నీ అయితే నేను ఇంకా దీనిలో పెట్టుకున్నాను. ఇట్లాంటి వెజిటేబుల్స్ బాస్కెట్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టుకున్నాను. లుక్ వైజ్గా కూడా నీట్గా ఉంటుంది అని చెప్పేసి. మసాలా ప్యాకెట్స్, ఇట్లా ఫాస్ట్ ఫుడ్స్కి వీటికి యూజ్ చేస్తారు కదా, ఇవన్నీ అయితే ఒక బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. మైనీస్, మసాలా ప్యాకెట్స్, వెనిగర్ ఇట్లాంటివన్నీ కూడా. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. చూడండి ఎంత స్పేస్ మిగిలిందో ఇప్పుడైతే. ఇంక ఇట్లా పై ర్యాక్లో వచ్చేసి ఒక పక్కన ఇటు పక్కన అయితే మొత్తం పచ్చళ్ళు అనమాట. టమాటా పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇట్లాంటి పచ్చళ్ళు ఉంటాయి కదా, అన్నీ ఎక్కువ లేదు, కొంచెం ఉన్నవన్నీ చిన్న వాటిల్లో పెట్టుకున్నాను అనమాట. గ్లాస్ వాటిల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ దాని పక్కనే ఇంక పైన అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అనమాట. జామ్స్ కానివ్వండి, మైనీస్ కానీ, బటర్ అట్లాంటివి. ఈ సెకండ్ ర్యాక్ ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది కదా అనేసి వాటర్ మిలన్ అవి పెట్టాను. థర్డ్ ర్యాక్లో వచ్చేసి మనం డైలీ కుక్ చేసుకుంటాం కదా, పాలు కానివ్వండి, లేకపోతే కర్రీస్ అట్లాంటివి పెద్దగా ఏమి ఉండవు. కర్రీస్ మ్యాక్సిమం మార్నింగ్కే చేస్తాను, ఈవినింగ్ ఎలాగో ఏదో ఒక టిఫినే ఉంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి కేక్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. కేక్ అండ్ స్పైసెస్ ఉంటాయి కదా, ఆరిగానో అట్లాంటివన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజు ఓవర్ నైట్ ఓట్స్ తింటాం కదా, దానిలో మిక్స్ చేయడానికి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి, అందుకే ప్రజెంట్ అయితే కొంచెమే ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే ఓవర్ నైట్ ఓట్స్లోకి మిక్స్ చేసుకునేవి. అండ్ ఇక్కడ చింతపండు పులుసు ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో ఎక్కడో కొంచెం ఉంది. ఇవన్నీ అయితే ఫిల్ చేసుకున్నాక మళ్ళీ లోపల పెట్టేసుకోవాలి. బట్ ఇంకా తెలియాలి కదా ప్లేస్ ఎక్కడ ఏంటి అనేసి అని చెప్పేసి ఆ ఎంటీ కంటైనర్స్ కూడా అలా పెట్టి ఉంచాను. అండ్ ఇక్కడ కూడా డ్రై ఫ్రూట్స్, బాదము, క్యాషు ఇట్లాంటివన్నీ కూడా. సో మొత్తం క్లీన్గా నీట్గా సర్దుకున్న తర్వాత అయితే ఇట్లుంది. ఎక్కువ స్పేస్ మిగిలి అట్లా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా ఉంది, అసలు ప్లేసే లేదు కదా. అండ్ ఫ్లవర్స్ కూడా బయట నుంచి తెచ్చుకున్న ఫ్లవర్స్ కూడా అట్లా ప్లాస్టిక్ బాక్స్ ఉంటే ఆ బాక్స్లో వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇవి చూడండి ఎక్స్పైరీ డేటు.
ఏప్రిల్ 14న. సో ఇట్లా కొంచెం ఇమీడియట్గా చెక్ చేసుకుంటూ ఉంటున్నామండి. చెక్ చేసుకుంటున్నామంటే వీటికి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. డేట్ మరీ అయిపోయిన తర్వాత కూడా చూసుకోకుండా, ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. లక్కీగా ఇవన్నీ కూడా ఏప్రిల్లోనే డేట్ అయిపోయినవి. సో అవన్నీ తీసి అట్లాంటివన్నీ చెక్ చేసుకొని బయట పడేసానమాట. ఎంత ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా డేట్ అయిపోయిన తర్వాత యూజ్ చేయకూడదండి. అది హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు. డేట్ అయిపోయింది అనుకుంటే అది ఇంకా బయట పడేయటమే మంచిది. హెల్త్ కన్నా అయితే ఎక్కువ కాదు కదా. సో మళ్ళీ అమౌంట్ వేస్ట్ అవుతుంది. అట్లా అనుకోకుండా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకుంటే మాత్రం ఇమీడియట్గా తీసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా సమన్వి ఏదో పెట్టుకుంది, ఏదో ట్రై చేసింది మెహందీ. సో మ్యాక్సిమం అయితే ఏదో ఒక డిజైన్స్ ట్రై చేస్తూ ఉంటుంది. సో వచ్చినా రాకపోయినా నేను కూడా అయితే వదిలేశాను. అట్లీస్ట్ వాళ్ళకి ట్రై చేస్తూ ఉంటే అలవాటు అవుతుందిలే కొంచెం పెద్ద అయ్యే వరకు అనేసి. సో రోజు అయితే నార్మల్గా కొంచెం డిజైన్ లాగే పెట్టుకుంటుంది. బట్ ఈసారి అయితే వెరైటీగా ట్రై చేసింది. సో దాని తర్వాత అయితే ఇక్కడ నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు మ్యాచ్ వస్తుంటే మ్యాచ్ చూస్తున్నారు. చాలా డేస్ అవుతుంది ఉప్మా చేసి, అందుకే ఇంకా నార్మల్గానే ఉప్మానే చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక పక్కన వచ్చేసి మిల్క్ బాయిల్ చేసుకోవటము అండ్ నెక్స్ట్ డేకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవటం ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. సో ఏదో వేడిది పట్టుకున్నట్లున్నాను, అందుకే చేయగాలింది. మ్యాక్సిమం కిచెన్లో నాకు ఏదో ఒకటి కాల్చుకుంటూనే ఉంటాను. అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఏదో ఒకటి వేడిది తగిలించుకుంటూనే ఉంటాను అనమాట. సో అట్లాంటిది ఏదో జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రతిరోజు మ్యాక్సిమం అయితే ఏదో ఒకటి ఐస్ అయితే ఫ్రిడ్జ్లో పెడుతూనే ఉంటాం. ఆఫ్టర్నూన్ టైంలో మంచిగా కూల్గా ఏదో ఒకటి తినాలని అయితే అనిపిస్తుంది. ఎంత కుండలో వాటర్ అయినా అవైతే అంత చల్లగా ఏముండవు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి వాటర్ మిలన్ ఐస్ లేకపోతే ఇట్లా సేమియా ఐస్, ఇప్పుడైతే సేమియా ఐస్ పెడదామని చెప్పేసి, ఇది కూడా సమన్వి అడుగుతుంది 2 days నుంచి సేమియా ఐస్ చేసుకుందామని చెప్పేసి. దానికోసం అయితే ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నాను. ఇది కూల్ అయిపోయిన తర్వాత నైట్ పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంచిగా రెడీ అయిపోతుంది కదా. సో ఇక్కడ పిల్లలకైతే డిన్నర్ అది ఇచ్చేసాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ డేకి దోశ బ్యాటర్ అనమాట. దోశ అది మిక్సీ వేసుకొని అది పక్కన పెట్టేసుకున్నాను. నేను నైట్ అంతా బయటే ఉంచుతానండి. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా పులుస్తుంది కదా. సో దానిలో ఆ రోజుకి కావాల్సినంత వరకు కొంచెం పార్ట్ తీసుకొని మిగతా అదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో ఓవర్ నైట్ అంతా కూడా బయటే ఉంచుతాను. అండ్ సేమియా ఇదంతా కూడా మంచిగా చల్లారిపోయింది. సో ఈ మౌల్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అంటే సరిపోతుంది. దీని తర్వాత అయితే నేనేం షూట్ చేయలేదండి. ఆ తిన్న గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవి వాష్ చేసుకోవటం, ప్లాంట్స్కి అయితే వాటర్ పోసుకోవటము అండ్ వాషింగ్ మిషన్ వేసాను ఈవినింగే. సో ఆ బట్టలు ఆరేయటం అట్లాంటివి చేసుకున్నాను. అవైతే ఏం షూట్ చేయలేదు. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock వస్తుంటాయి. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.